వెస్ట్రన్ సెంట్రల్ రైల్వే నుంచి అయితే అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ రీసెంట్‌గా అయితే రావడం తేలింది. అండ్ ప్రెజెంట్ అయితే దాని రిజల్ట్ అయితే రావడం తేలిందండి. రిజల్ట్‌లో మీ నేమ్ ఉంటే కింద కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకుంటే ప్రెజెంట్ అయితే వెస్ట్రన్ సెంట్రల్ రైల్వే నుంచి అయితే వివిధ డివిజన్స్ అయితే ఉంటాయి. దీంట్లో అయితే హెడ్ క్వార్టర్ జబల్పూర్ డివిజన్ నుంచి అయితే ఇక్కడ రిజల్ట్ అనేది రావడం తేలిందండి. మిగతా డివిజన్ అయిన జబల్పూర్ అదేవిధంగా భూపాల్ కావచ్చు నుంచి త్వరలోనే అయితే మీకైతే రిజల్ట్ అయితే వస్తుంది. ప్రజెంట్ ఈ డివిజన్లో మీరు ఒకవేళ షార్ట్ లిస్ట్ అయితే కింద కామెంట్ చేసే ప్రయత్నమే చేయండి. ఒకవేళ అది మీరు ఎలా చూసుకోవాలి ఆ ప్రాసెస్ కూడా చెప్తాను. వీడియో నచ్చితే లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే జస్ట్ 25 లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. గైస్ ఇక్కడ మీరు నోట్ అయితే చూసుకోవచ్చు. ఇదైతే హిందీలో ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే చూసుకోవచ్చు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఫిబ్రవరి 26 నాడు అయితే ఉంటుంది. మార్నింగ్ అయితే రిపోర్ట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది మీరు అనేది. అండ్ గైస్ ఇక్కడ 2 ట్రేడ్స్ మాత్రమే ఉండడం తేలింది. కట్ ఆఫ్ కూడా చాలా తక్కువ అయితే వెళ్ళడం తేలింది. వేరే జోన్ కన్నా ఇక్కడైతే చాలా తక్కువ కట్ ఆఫ్ అయితే మ్యాక్సిమం అయితే ఉంటుంది ప్రతిసారి అయితే. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ కోపా ట్రేడ్ వాళ్ళకైతే జనరల్లోనే 76% అయితే వెళ్ళడం తేలింది. ఇక్కడైతే మీరు చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ స్టోనోగ్రాఫ్ హిందీ వాళ్ళకైతే ఉండడం తేలింది. ఇవి 2 ట్రేడ్లు మాత్రమే ఇక్కడ ఉండడం తేలిందండి. కట్ ఆఫ్ అయితే చూసుకునే ప్రయత్నం చేయండి ఈజీగా అయితే. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఈ నోట్ అయితే పెడతాను. అక్కడ నుంచి అయితే మీరు చూసుకోవచ్చు. దీంట్లో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే మీరు అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్ అయితే తీసుకుని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీకు సెంట్రల్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకుని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇదైతే అక్కడ మీరు గమనించండి ఫ్రెండ్స్. దీంతోపాటు 2 సెట్ జిరాక్స్ అయితే తీసుకొని వెళ్ళండి మీరు. థ్యాంక్ యూ.